రీసెంట్గా టీమిండియా క్రికెట్లో ప్రత్యేకించి ఐసీసీ ఈవెంట్స్లో స్వాగ్ అండ్ స్టైల్ చూపిస్తూ ప్రత్యర్థుల్ని మనోళ్ళని కూడా భయపెడుతున్న ఆల్రౌండర్ అంటే ఖచ్చితంగా వినిపించే పేరు హార్దిక్ పాండ్యా. తన పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ని దాటుకుని ఐపీఎల్లో రోహిత్ను రీప్లేస్ చేశాడనే ట్రోల్స్ని దాటుకుని ఫీనిక్స్ పక్షిలా హార్దిక్ పాండ్యా టీమిండియాకు అగ్రెసివ్గా ఆడుతున్న విధానం, అందిస్తున్న విజయాలు, చేస్తున్న విధ్వంసం అనిర్వచనీయం. కానీ ఇదే స్థాయిలో మరో ఆల్రౌండర్ కూడా హార్దిక్కి గట్టి పోటీ ఇస్తున్నాడు. చూడడానికి అంత పోటీగా కనబడకపోయినా చాప కింద నీరులా అతను పెంచుకుంటూ పోతున్న తన స్టాటిస్టిక్స్ చూస్తే ఎస్, హార్దిక్ తర్వాత టీంకి అంత అండగా నిలబడుతున్న ఆల్రౌండర్ తనేనని అర్థమైపోతుంది. ఎస్, తనే శివం దూబే. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత పాండ్యా దూబే స్టాట్స్ కంపారిజన్ కార్డ్ ఇది. ఓసారి చూడండి. 2 ఏళ్లలో ఆడిన టీ20 మ్యాచ్ల్లో పాండ్యా 666 పరుగులు చేస్తే దూబే 473 పరుగులు చేశాడు. అయితే పాండ్యా స్ట్రైక్ రేట్ 154.9 కాగా దూబే స్ట్రైక్ రేట్ మాత్రం 177.2. సరే, ఇది బ్యాటింగ్. బౌలింగ్లో చూస్తే పాండ్యా 87 ఓవర్లు బౌలింగ్ చేసి 26 వికెట్లు తీసుకున్నాడు, ఎకానమీ 9. కానీ దూబే 45 ఓవర్లే బౌలింగ్ చేసిన 21 వికెట్లు తీసుకున్నాడు, దట్టు ఎకానమీ 8. పరుగుల్లో మాత్రమే పాండ్యా ఎక్కువగా ఉన్న మిగిలిన ఆల్రౌండర్ స్టాట్స్ అన్నిటిలోనూ దూబే మార్క్ ఖచ్చితంగా కనిపిస్తోంది. నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో కూడా దూబే 66 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు, అది కూడా 31 బాల్స్లోనే. 6 సిక్సర్లు బాది 213 స్ట్రైక్ రేట్ పెట్టాడు. గతంలో మాదిరిగా కాకుండా పరిస్థితులకు తగ్గట్లుగా ఆడుతూ డౌన్ ది ఆర్డర్లో భారీ సిక్సర్లు బాదుతూ అవసరమైనప్పుడు వికెట్లు తీస్తూ టీమిండియాకు కనిపించని ఆల్రౌండర్ రూపంలో ఓ ఇంటిగ్రల్ పార్ట్గా మారిపోయాడు శివం దూబే. ఇదే ఫామ్ని, ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ని దూబే కంటిన్యూ చేస్తే దానికి పాండ్యా కూడా తోడైతే సూపర్ 8లోనూ తర్వాత నాకౌట్లోనూ భారత్ దుమ్మురేపి కప్పును వరుసగా రెండోసారి ముద్దాడడం ఖాయమంటున్నారు విశ్లేషకులు అండ్ ఫ్యాన్స్. Taste the Daily.